అందరికీ నమస్కారం అండి. పల్లె తల్లి ఉత్పత్తులు అనే మన ఈ ఛానల్‌కి స్వాగతం. మన శరీరంలో ఉన్న కోట్ల కణాలు శక్తిని పొంది వేల మీటర్ల రక్తనాళాలు శుద్ధి అయ్యి రక్త ప్రసరణ సజావుగా సాగడానికి పొట్ట దానంతట అదే శుభ్రం అవడానికి ఉపయోగపడే రసం తయారీ ఈ వీడియోలో చూద్దామండి. గోమాత ఆధారంతో పెంచిన ఆకుకూరలను ప్రతినిత్యం మనం ఉపయోగిస్తే మన శరీరంలో రక్తం వృద్ధవుతుంది అన్న సంగతి జగమెరిగిన సత్యం. ఆకుకూరలు ఎంత తాజాగా ఉన్నా 2, 3 సార్లు శుభ్రంగా కడగాలండి. చిన్ని సాలెపురుగులు కూడా ఉంటాయండి ఒక్కొక్కసారి. మన సంస్థలో తయారు చేసే ప్రతి ఆకుకూరల పొడులు కూడా ఎంత శుభ్రం చేసి మీకు సరఫరా చేస్తామండి. మా గ్రామం అంతా ప్రతి ఇంట్లోనూ కరివేపాకు చెట్టు, మునగాకు చెట్టు ఉంటాయండి. మీకు తాజాగా సరఫరా చేస్తాం కావాలంటే. మనం ఏ సమస్య ఉండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఆకుకూరలు ప్రతిరోజు తినండి అని చెప్తారు. ఇలా రసం పెట్టుకున్నప్పుడు కొంచెం ముద్దపప్పు చేసుకుంటే రైస్‌లోకైనా, సంకట్లోకైనా ఎక్కువ ఉపయోగించగలుగుతామండి. రసం రుచిగా ఉండి మనలో రోగనిరోధక శక్తి పెంచటానికి కొంచెం మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం మిక్సీ చేసి ఆ పొడిని వేసుకుంటే రసం చాలా రుచిగా ఉంటుందండి. చింతపండు కానీ, మామిడికాయ కానీ మీ ఇష్టమైనది వేసుకోవచ్చు పులుపు కోసం. 10 నిమిషాలు సిమ్‌లో పెట్టి మరిగిస్తే సారవంతమైన రసం వస్తుందండి. దీన్ని సాంబార్‌లో, కూరల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పొడిని ఇంకా సులభంగా ఉపయోగించాలంటే మనం తీసుకునే మజ్జిగలో ఈ పొడి కలుపుకొని తాగొచ్చు. చూడు జావలో అయినా సరే ఒక్క స్పూన్ పొడి వేసుకొని ఈ జావ తాగితే అసలు తేడా తెలీదండి. బావుంటుంది. మన సంస్థలో బటర్ మిల్క్ మిక్స్ కూడా తయారు చేసి అందిస్తున్నామండి. మీకు ఈ రసం మిక్స్ కూడా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్‌కి వాట్సాప్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. తాజాగా తయారు చేసి పంపిస్తాం. మనం తయారు చేసే పొడులు ఏమైనా నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. సూర్య భగవానుడిని ఆధారంగా చేసుకొని ఎండలో పెట్టి తయారు చేస్తామండి. ఏ విధమైన కెమికల్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ కలపము. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. ఉంటానండి. తర్వాత వీడియోలో కలుద్దాం.